ఆ ముద్దువేగా. ఆ ముద్దునే అక్క. అక్క నీకు దండం పెడతాను. క్లైమాక్స్ రిలీజ్ అక్క. చాలు 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 లే. అయ్యో రొప్పుతున్నావే, లోపల కూర్చో. లోపల కుక్కలు ఉండవు కదా బాబో. లేవులే రా. అక్క ఐస్ వాటర్ ఉందా? ఇవాళ ఇది ఎన్నో కేకు? నాకు కాదు మమ్మీ, ఓ మొద్దుకి. మొద్దుగా? నీకు తెలీదులే. ఏమి నాకు తెలీదా? నీ కారు అద్దం పగిలిందే, అది నాకు తెలీదా? అది ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి దాచేసావే, అది నాకు తెలీదా? దేవుడా దేవుడా, క్లైమాక్స్ చూపించు దేవుడా. ఏ మొద్దు, ఇక్కడే కూర్చున్నానక్క. తీసుకో. ఏంటిది? ఇవాళ మా డాడీ బర్త్డే. అక్క అడగకుండానే కేక్ ఇచ్చావు. ఇందాక నుంచి అడుగుతున్నాను. క్లైమాక్స్ ఇవ్వక్క. క్లైమాక్సేగా అదిగో వస్తుంది. ఎక్కడా? మావు కదా బాబాయ్. మేము మామూలు పిలుస్తాం. లేవరా ముద్దు. వీరు డిప్యూటీ కమిషనర్ మిస్టర్ రంజిత్ బోస్. ఎవరెత్తను? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. వీరు మా అన్నయ్య అసిస్టెంట్ కమిషనర్ అశోక్ రత్నం. అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఎవరమ్మా? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. ఉందా కేక్ తిను. అయ్యయ్యా, ఈ ముక్కు మా ఎవరక్క? వీరు మా డాడీ పోలీస్ కమిషనర్, పేరు బిర్లా బోస్ IPS. ఏమిటి మోహన మొహమాట పడుతున్నాడు? ఎవరు నీ ఫ్రెండా? అదే ఫ్రెండ్. ఎనిమిది గంట ముందు కారద్దం పగలగొట్టిన ఫ్రెండ్. ఎనిమి? అక్క తర్వాత క్లైమాక్స్ డే. అల్లుడా మజాగా క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది. వద్దా? డాడీ యాక్చువల్ గా ఏం జరిగిందంటే, యాక్చువల్ గా డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ. క్లైమాక్స్ మీరు రూమ్ లో చూసుకోండి. అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరి ఇప్పుడు నేను వస్తాను. ఏమిటో నవ్వుతున్నావు? లేదు డాడీ. మోహన నీ ఫ్రెండ్ ఏడి? వాడికి ఏదో అర్జెంట్ పడిందిట, వెళ్ళిపోయాడు. ఏంటి? ఏం చెప్పను, ఇంటర్వెల్ 10 నిమిషాలు ఎక్కువే ఇచ్చాను. మన బాలుగడ ఇంకా రాలేదు. వాసు, అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరో అయింది వాసు. మా ఇంట్లో పోలీస్ క్వార్టర్స్ ఉంది వాసు. అందులో ఒకటి ఇంకో అదో టైప్ లో ఉంది వాసు. ఆయనే కమిషనర్ అట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నట. అవును, ఎవరా కమిషనర్? ఆయన పేరు సినిమా టైటిల్ లో ఉంది వాసు. ఏంటో చెప్పనా? బిర్లా బోస్. కమిషనర్ పేరు ఏమన్నా? ఈ జెండా కోయకుడు చెప్పకపోతే నోరు చేస్తాడు. అన్న బిర్లా బోస్ అన్న. బోస్. బాలు రా పెడతాం, రీల్ ఏదో చేస్తాను. ఇల్లు చూపిస్తాను కానీ ఇంట్లోకి రా. వాసు నీ కూడా రానా? కూర్చో. వాసు ఇదిగో ఈ ఇల్లే వాసు. డాడీ ఇవన్నీ తీసుకెళ్ళమ్మా. ఎవరు అడిగేది? ఏం చేస్తున్నారు? మీ మా జాగ్రత్త. వీళ్ళు వచ్చేసింది. వాసు వాసు సూపర్ వాసు. అతను కొట్టేసి వాసు. జయించే వాసు. స్టార్ట్ చేయి. వాసు ఏంటి చేతి రక్తం? త్వరగా వెళ్ళు. సరే వాసు జెండాకు రాలేదు. అతను ఏమైతే మనకి తీరబండి. అమ్మా రావయ్యా ఇటు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎవడో ఇంట్లో తరబడి మోహనాన్ని కత్తితో కోసెళ్ళాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు లోపలికి ఎలా వచ్చాడు? అయిగానని నీ పని చెప్తాను. చిరంజీవికి జై. వాసు దేవుళ్ళ వచ్చి పరువు కాపాడావు. బద్దలైంది. రైట్.
కొని తెచ్చుకోవడం కాకపోతే ఏమిట్రా ఇది? కొని తెచ్చుకున్నది నిజమే, గాయం ఫ్రీ. ప్లీజ్ మెల్లిగా డాక్టర్. ఎవడ్రా వాడు? ఎవరికి తెలుసు? వాడెవడో మెరుపులా లోపలికి వచ్చాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఈ కథ అంతా జరిగింది. వెయిట్ 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 బాబాయ్, కొంచెం ఆన్లైన్ పట్టుకుంటారా? ఇప్పుడు చేయండి. ఏమిటి చూస్తున్నావు? పోతలకి. మోహన, ఆ రీల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెయిట్ రీల్ అంటే ఏ పిక్చర్ది? మజాకా అల్లుడా మజాకా. మరి ఇంకే ఇంచుమించు ఆ క్రిమినల్ దొరికేసినట్టే. అవునన్నయ్య, సిటీలో అల్లుడా మజాక ఏ థియేటర్లు ఆడుతుందో తెలుసుకుందాం. వాడు ఖచ్చితంగా థియేటర్కి సంబంధించిన వాడే ఉంటాడు. వాడిని పట్టుకుని మక్కలు ఎరగొట్టి లోపల తోసేస్తాను. తెలివి తక్కువ. పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలే వేస్తారు, మోహన ఫోటోతో సహా. పట్టపగలు కమిషనర్ ఇంట్లో జరపడి కమిషనర్ కూతుర్ని కత్తితో కసక్కు కసక్కుమని కోసను. కొట్టానంటే చూడు, జోక్ వేస్తుంది జోక్. వాడిని ఎలాగైనా పట్టుకుని ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికించి ఓ 10-15 సంవత్సరాలు శిక్ష పడేలా చేస్తాను. వద్దు, ఏ తప్పుడు కేసులు వద్దు. డాడీ ఎప్పుడు ఇంతే బాబాయ్, న్యాయం ధర్మం అంటారు. పోనీ మోహన్ పేరున కేసు ఫైల్ చేసామా అనుకుందాం. మన అమ్మాయి పేరు అన్ని పేపర్లో మారి మోగిపోతుంది. పర్వాలేదా? ఏమక్కర్లేదు. మోహన లోపలికి రా. ఎప్పుడు ఇంతేగా. ఇంట్లో జరిగిన దాన్ని వీధికి ఎక్కించకండి. వదిలేయండి, ఇంతటితో వదిలేయండి. అశోక్, ఆయన మాట వదిలేసే. వాడిని ఏదో విధంగా మనమే పట్టుకుని అంతు తేలుద్దాం. కేసే లేకుండా చేసేద్దాం. అంతవరకు అన్నకి తెలియకూడదు. వాడెంతటి వాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే. ఏంట్రా కిరీటానికి మెరిసిపోయేలా పెయింట్ వేయలేదు? నగలున్నాయని తెలియదేంటి? నాకేమో ఈవినింగ్ షోకి టైం అయిపోయింది. ఏంట్రా? మీరు టైర్డ్ గా ఉంటారని పాలు తీసుకొచ్చాను, తాగండి. ఏంటో ఫస్ట్ నైట్ కి పాలిచ్చినట్టు ఇస్తున్నావు. సరే, మనం చేసే వినాయక చవితి గురించి ఈ ఏరియాలో ఏమనుకుంటున్నారా? నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఎంత పెద్ద వినాయకుడిని చేయించాడు, ఆ. అలా ఓ మూలగా చిన్న ఎలుకను చేయించలేకపోయాడు అని అందరూ తెగ తిట్టుకుంటున్నారు. చిన్న ఎలకేంట్రా, నేను తలుచుకుంటే పందికొక్కనే ఏ చేయిస్తా. మాత్రానికి పందికొక దానికి మీరే పోయి కూర్చోచ్చుగా. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. పాలేవు బాస్. తేన్పులు కూడానా? వినాయకుడు పాలు తాగుతాడనే విన్నాను. నా వినాయకుడు తేన్పులు కూడా తేనుస్తున్నాడే. వినాయక వినాయకుడా నన్ను వినాయక. మామా, ఆ పాలు నిజంగా వినాయకుడే తాగాడంటావా? ఎందుకు నవ్వుతున్నా? ఆ పాలు తాగింది నేనే కదా. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందులో విరోచన మందు కలిపింది నేనే కదా.